పరిశుద్ధ లేఖనములో నుండి 2 తలంపులు మాత్రమే ఈ మధ్య కాలంలో జాక్మన్ గారు దీనిని పంచుకోవడం నేను విన్నా. ఇది మన ఆత్మీయ జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైన తలంపులు అని చెప్పి నేను వీటిని సంఘముతో పంచుకోవాలనే భారం పరిశుద్ధాత్ముడు కలుగు చేసినందున ఈ తలంపులను మనము ధ్యానిద్దాము. మన ఆత్మీయ జీవితాలకు అత్యంత సమీపంగా ఉండే సత్య అనేక పర్యాయములు దేవుడు మన జీవితాలు ఎలా ఉండాలో ఆయన ఉద్దేశం మేరకు మన జీవితాలు లేకపోవడం అనేది కొంచెం బాధాకరం. మనం దేని కొరకు పిలువబడ్డాము అంటే ప్రభువు యొక్క అడుగు జాడలలో మనము నడవవలెనని ప్రభువు తన పరలోకపు పిలుపుతో, తన పరిశుద్ధమైన పిలుపుతో, తన ప్రేమపూర్వకమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. భూమి మీద ఎప్పుడైతే మానవుడు జీవిస్తున్న జీవితాన్ని, వాడి ధైర్యమైన పరిస్థితిని చూసి దేవుడు దాన్ని గుర్తించి వీళ్ళకి మెరుగైన జీవితాన్ని నేను ప్రసాదించాలనే ఉద్దేశంతో ఆయనే మానవుడిగా రిక్తుడిగా భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత పరలోకమందున్న తండ్రి ఏ ఉద్దేశంతో వారికి మానవ జన్మనిచ్చి భూమి మీదకి తీసుకొచ్చారో, వారు ఎలాంటి జీవితాన్ని జీవించాలనే పరలోకమందున్న తండ్రి ఆశించాడో అలాగా తాను 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి మనకు మాదిరి చూపించి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళారు. ఇది ప్రభువు భూమి మీదకి రావడానికి మూల ఉద్దేశం. దేవుడు ఏ ఉద్దేశమో చెప్పడం, తన స్వరూపమందు నిన్ను నన్ను సృజించాడో భూమి మీద నువ్వు నేను నడుచుకోవలసిన రీతిని, అలాగే భూమి మీద నువ్వు నేను దేవుని పని చేసే విధానమును మనకి బయలుపరచడానికి, మనకి బోధించడానికి, మనకి చూపించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడం. ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ప్రభు ఏం చేస్తూ ఉంటున్నాడు? ప్రభు ఎలాంటి పరిచర్య ఇప్పుడు చేస్తున్నాడు? ఈ క్షణంలో కూడా నిరంతరం ఇది ఆగని ప్రక్రియ. ఆయన మధ్యాకాశానికి 2సారైనా రావాలా, మనం ఎత్తపడాలా, అప్పుడు ఈ పని ముగింపు పలుకుతారు. అంతవరకు ఈ పని కొనసాగుతూనే ఉంటుంది. కనుక ప్రభు ఇప్పుడు చేసే పని ఏంటి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఎంతో పరిచితమైన వాక్య భాగం. ఇక్కడ ప్రభు సెలవిచ్చిన మాట మనం గమనిస్తే, నా సంఘమును నేను కట్టేదను, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నా సంఘమును నేను కట్టేదను, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్పాడు అని గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినము వరకు, జాగ్రత్తగా వినండి, ఒక అరగంట అయిపోతుంది. పెంతెకోస్తు దినము వరకు సంఘము అనే పదము మొట్టమొదటిసారి ఇక్కడే వాడబడింది. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? పాత నిబంధన కాలంలో అసలు సంఘం అనేదే లేదు. పాత నిబంధన కాలం అంతట్లో సంఘం లేదు. సంఘము ఎప్పుడు కట్టాడు ప్రభువు? కొత్త నిబంధన కాలం, అది కూడా పెంతెకోస్తు దినము మొదలుకొని. ఇప్పుడు పెంతెకోస్తు దినము దానికి కొత్త ఎందుకు అయిందంటే, పెంతెకోస్తు దినమున దేవుని వాగ్దానము చొప్పున పరిశుద్ధాత్మను కుమ్మరించబడ్డాయి. పరిశుద్ధాత్మను కుమ్మరించబడ్డాడు. భూమి మీద రక్షింపబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకున్నాం. మనమందరము ఆ వరాన్ని పొందుకున్నాం. మనందరిలో పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకొని, ప్రభువును నా హృదయంలోకి రా అని మనం ప్రభువుని ఆహ్వానించినప్పుడు ప్రభువుతో పాటు ఆయన ఆత్మను కూడా మనలో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకని లేఖనం ఏం చెప్తుంది? మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా.
సరేనా? కానీ ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఈ క్షణము కూడా ప్రభు తన సంఘాన్ని గడుపుతూనే ఉన్నాడు. అనుదినము రక్షింపబడుతున్న వారిని వారితో చేర్చెను అని రాయబడింది. ఎందరైతే రక్షింపబడుతున్నాడో దేవుడు తీసుకొచ్చి అందులో చేరుస్తున్నాడు. ఇప్పుడు సంఘము అనే పదం దగ్గరికి వద్దాం. దేన్ని సంఘం అంటాము? దేన్ని సంఘం అంటాము మనము? మనది సంఘమా? అడిగిపడం చెదురున్న సంఘాలన్నీ సంఘాల? లేకపోతే 1,00,000 మంది కూడుకునే హెబ్రోన్ సంఘమా? సతీష్ కుమార్ సంఘమా? దేన్ని సంఘము అనే పదం ఎవరికి పెట్టాడు దేవుడు? ఏ సంఘాన్ని కట్టాలంటున్నాడు? దానికి ఒక లక్షణము స్పష్టంగా బయలుపరిచాడు దేవుడు. నా సంఘమును నేను కట్టేదను, పాతాళ ద్వారములు దాని ఎంత నిలవలేదు. పాతాళ ద్వారములు అంటే ఏంటి? పాతాళ ద్వారములు అంటే ఏంటి? ఈ లోకానికి అధిపతి సాతాను. బైబిల్ ఏం రాదంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు నుడితనం చేసి పత్రికలు, యోహాను పత్రికలు ఏం రాసిందంటే ఈ లోకము వాడి వశమందున్నది అని రాశారు. లేకపోతే మనం ఎక్కడున్నాము? శత్రువు రాజ్యంలో దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో మనం ఉన్నాం. దేవుడు మనందరినీ తనకి జతపని వారిగా శత్రువు రాజ్యంలో దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో నిన్ను నన్ను చేర్చుకున్నాడు. ఇప్పుడు సంఘం దగ్గరికి వద్దాం. సంఘం అంటే ఏంటి? ఏది సంఘము అంటే ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు, అంటే అతి తక్కువ ఇద్దరు, అతి తక్కువ ఇద్దరు, ఎక్కడ ఇద్దరు నా నామంలో కూడి ఉందరో నేను వారి మధ్య, అది సంఘం. అంటే ఒక భార్య భర్త వాళ్ళిద్దరిని జతపరిస్తే అదొక సంఘం అయింది. ఒక భార్య భర్త వాళ్ళిద్దరిని జతపరిచినప్పుడు దేవుడు దాన్ని సంఘంగా చూస్తున్నాడు. అని ఏమంటున్నాడు? వీళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు మోకరిస్తారో నేను వారి మధ్యన ఉంటాను. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు వారి మధ్యలో నేను ఉన్నాను కనుక పాతాళ ద్వారములు వారి ఎదుట నిలవలేను. ఇప్పుడు పాతాళ ద్వారములు అంటే ఏంటి? ఈ లోకానికి అధిపతి అయిన సాతాను యొక్క పన్నాగాలు వారి మీద చల్లవు కనుక దేని మీద సాతానికి అధికారము ఉండకుండా పోతుందో ఇప్పుడు సాతాను నిరంతరం ఏమని ప్రయత్నిస్తాడు? దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. బాగా వినండి, మీరు జాగ్రత్తగా వినండి. కనుక ప్రభువు ఎప్పుడైతే సంఘము అనే మాట అన్నాడో ఆ సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఎఫ్ఎస్సీ 5:18 ప్రకారంగా మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. ఇది సంఘానికి ఉన్న ధన్యత. కనుక ఎందరైతే ఆత్మపూర్ణులై ఉన్నారో వారందరినీ దేవుడు ఒక సంఘంగా సంతోషిస్తూ ఉన్నాడు. ఎవరు ఆత్మపూర్ణులు? ఎవరైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. అది నా భారం మీద ఆధారపడి ఉంటుంది. నాకు అది కావాలి ప్రభువా, నువ్వు వాగ్దానం చేస్తావు, నన్ను నింపు. ఏ రోజుకి ఆ రోజు. ఇక్కడ తర్జుమాలో ఎవ్రీ భాష నుంచి తర్జుమా చేయబడుతున్నప్పుడు దాని మూల అర్థం మారిపోయింది. మీరు ఆత్మపూర్ణుల అవుతూ ఉండండి అంటే ఒకరోజు ఆత్మపూర్ణులు మనం అవ్వలేదు. ఇది నిరంతరము నింపే ప్రక్రియ. నిరంతరము నేను ఆత్మతో నింపబడుతూ ఉండాలి. నిరంతరం ప్రతిరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నీ ఆత్మతో నన్ను నింపు. అరే నన్ను నిన్న నింపాను కదా అంటే సరిపోదు. ఇవాళ కూడా నిరంతరం దేవుని ఆత్మతో నింపబడే అనుభవం మనం ఉండాలి. కాబట్టి ఇది వాగ్దానం. ఇది దేవుడు నింపుతానంటున్నాడండి. మీరు అడుక్కోక్కదా, మీరు బతిమాడుకోక్కదా, మీరు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పావు కదా నింపు.
ఒకటో తారీఖు వాడు కోట బియ్యం ఇవ్వడానికి వస్తున్నప్పుడు ఎలా పనులు పెడుతున్నాం మనం? దానికంటే విలువైన దేవుని ప్రభు నాడు ఎప్పుడైతే నేను నిన్ను ఆత్మతో నింపుతానో అప్పుడు పాతాళ ద్వారం నీ ఎదుట నిలవలేదు. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. ఎప్పుడైతే దేవుడు మొట్టమొదటి సంఘము ఈదేను మనములో కట్టాడు, ఆదామును అవ్వను వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జతపరిచాడు. జతపరచగానే ఏమైంది? వెంటనే ఎప్పుడైతే వాళ్ళిద్దరిని వివాహము చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఇదే వరంలో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడో వెంటనే ఏమైంది? వాళ్ళిద్దరిని విడగొట్టడానికి వాడు దూరాడు. ఫస్ట్ ప్రతి భార్యాభర్త ఫస్ట్ మీరు గుర్తించాలి ఏమని? మీరు భార్యాభర్తలు కాదు, మీరు దేవుని సంఘమై ఉన్నారు. కనుక సాతాను మీ ఇద్దరి మధ్యలో చొరబడి మిమ్మల్ని వేరు చేయడం అనేది సహజం. ఇది వాడి పని. ఏమండి? ఇప్పుడు నిన్న తిమోతి యొక్క చనిపోయారు. పాపం ఆయన చాలా సంవత్సరాలు చనిపోయారు. ఆయన మేము శ్రీకాకుళంలో ఉన్నప్పుడు ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన ఒక వర్తమానం అన్నాడు, సెలైన్ పెడితే సెలైన్ ఎక్కుతుంది, ఒక చుక్క సెలైన్ పెడితే సెలైన్ గుడ్డి నుంచి ఆ పేషెంట్లోకి సెలైన్ ఎక్కుతాము. ఈ బాటిల్ ఈ మనిషి శరీరంలోకి వెళ్తుంది కదా, ఎలా వెళ్తుందా అని వింతగా చూస్తా డాక్టర్ గారు ఇప్పుడు మీరు పెట్టిన గుడ్డి మొత్తం ఈ శరీరంలోకి వెళ్ళిపోద్దా అంటే, ఓ పిచ్చోడా, ఇది మొదటిది కాదు, ఇది నాలుగోది అన్నాడంట. అంటే అప్పటికి 3 గుడ్డీలు ఆల్రెడీ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోయి అప్పుడు దేవుడు మాట్లాడాడంట. చూసావా, సూది బెజ్జమంత ఖాళీ ఇస్తే ఈ డాక్టరు 4 గుడ్డీలు ఎక్కించాడే, అలాంటిది అపవాదికి నువ్వు బెజ్జం సూది బెజ్జం కాదు కదా, చిన్నది నలుసుతో స్థలం ఇస్తే వాడు ఎంత ఎక్కిస్తాడు? దేవుడు భార్యాభర్తలుగా జతపరచడానికి కారణం ఏంటి? పాతాళ ద్వారములు వారి ఎదుట నిలవకూడదు. అంటే సాతాను యొక్క పన్నాగము వారి మీద ఎన్నటికీ పనిచేయదు. కానీ ఇదే మనములోనే సాతాను ఏం చేశాడు? వాళ్ళిద్దరిని వేరు చేసేసాడు. ఎలా వేరు చేశాడు? ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుకోవాలి. ఇది కొత్త తలం, అందుకనే నేను పంచుకోవాలనుకున్నా. నేను కూడా చాలాసార్లు చదివాను, కానీ నాకు ఆ ఆలోచన, ఆ తలంపు నాకు రాలే. ఆదికాండము 3వ అధ్యాయం, దయచేసి అందరూ తీయండి. వివాహమైన వారు, ముఖ్యంగా వివాహం కాని వారు కూడా తీయండి, రేపు మీకు కూడా అవుతాయి ఎప్పుడో అప్పుడు. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. ఇక్కడ సాతాను వీరిద్దరి మధ్యలో చొరబడ్డానికి కారణాలు మనం చూస్తున్నాం. 6వ వచనాన్ని గమనించగలరు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని చాలు. ఇది ఏ చెట్టు పండు తినద్దన్నాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడమే కాకుండా, ఆ చెట్టు పండు తింటే మంచి చెట్లు జ్ఞానం ఇచ్చే ఫలం ఇచ్చే చెట్టు కనుక తెలివి దాటి వచ్చేస్తాయి అని చెప్పి ఆ చెట్టులో కొన్ని పళ్ళు తీసుకుంది. ఈ సమయంలో ఆదాము ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రశ్న. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడు చెప్పండి? ఆదాము ఎక్కడ ఉండొచ్చు? అవ్వమ్మ వెళ్ళి ఆ చెట్టు
పండు తీసుకుంటున్నప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? ఇప్పుడు 6వ వచనం మీరు చదివి చూస్తే ఆదాము ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. ఆదామే దూరంగా నిద్రపోవట్లే. అక్కడ ఏం రాస్తుంది చూడండి, తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను. అంటే భర్త ఎక్కడున్నట్టు? పక్కనే ఉన్నాడు. ఇప్పుడు భార్యాభర్తలుగా వీళ్ళని చేసినందున వీళ్ళిద్దరూ నెరవేర్చవలసిన కర్తవ్యాలు వీళ్ళిద్దరూ నెరవేర్చకపోవటం వలన వీళ్ళు ఎవరికి దాసులై ఉండాలి? దేవునికి దాసులై ఉండాలి. దేవుని చేతిలో పనిమారై ఉండవలసిన వారు వీళ్ళు సాతానికి దాసులుగా ఎలా మారారో చూడండి. ఎప్పుడైతే సాతాను అవ్వమ్మతో సంభాషణ మొదలుపెట్టాడో ఆదాము పక్కనే ఉండి మౌనంగా ఉన్నాడే కానీ, నువ్వు ఆగు, నేను చెప్తాను, దీనికి సమాధానం నేను చెప్తాను అని మధ్యలోకి రా. మొట్టమొదటి తప్పు. రెండోది, అవ్వమ్మ భర్త శిరస్సు కదా. ఇప్పుడు శిరస్సు అయినప్పుడు కనీసము సాతానికి సమాధానం చెప్పే ముందు మా శిరస్సు అయి ఉన్న నా భర్తను నేను సంప్రదించి నీకు సమాధానం చెప్తానని తన భర్తతో సంప్రదించకపోవడం అనేది రెండో పెద్ద తప్పు. మూడో అతిపెద్ద తప్పు ఏంటంటే, దేవుడు వీళ్ళని భార్యాభర్తలుగా చేయడానికి కారణం ఏంటి? భార్యను ఏమన్నాడు? నీకు ఎవరు లేరు సాటి అయినా సహాయం. దేవుడు భార్యాభర్తగా జతపరచడానికి మూల కారణం ఏంటంటే, వీళ్ళు ఒకరికి ఒకరు సహాయపడుతూ దేవుని పరిచర్యలో, దేవుని ఆత్మలో, దేవుని ఆత్మీయతలో సమానముగా ఎదగాలని చెప్పి వీరిని భార్యాభర్తలుగా జతపరిచారు. జతపరుస్తున్నాడు. వీరిద్దరూ ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయడు. వీరు ఏక శరీరులై ఉన్నంత వరకు సాతాను వీరిని ఏది చేయలేడు. వీళ్ళిద్దరి మధ్యలో జరపలేడు. కానీ వీళ్ళు పక్క పక్క నుండి కూడా వీళ్ళిద్దరి మధ్యలో దూరత్వాలు వచ్చాయి చూడండి. ఆదాముతో సంప్రదించకుండా అవ్వమ్మ నిర్ణయాలు తీసుకోవడం, అవ్వమ్మ పక్కనే నుంచి వీడు దిక్కు చూడడం, వీడు జోక్యం చేసుకోకపోవడం, తద్వారా ఏమైపోయింది? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఇప్పుడేమైపోయింది? నువ్వు ఇచ్చావే, నువ్వు ఇచ్చావే, నువ్వు ఇచ్చావే. ఒకళ్ళ మీద ఒకటి నేరాలు మోపాడు. వాడికి కావాల్సిందే అది. దేవుడు వీళ్ళిద్దరినీ ఏక శరీరులై ఉండాలని జతపరిచాడు కనుక ఈ శరీరాన్ని నేను వేరు చేసి వీళ్ళిద్దరూ కొట్టుకునేటట్టు నేను చేస్తే నాకు ఆనందం. ఇది సాతాను యొక్క పన్నాలు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరికి దాసులమై ఉన్నాము? సాతానికా, దేవునికా? ఇది అర్థం కాట్లా? ఎవరి కుట్రో అర్థం కాట్లా? ఎప్పుడు మనం ఒకరి మీద ఒకరి నేరాలు మోపుకున్నామో మనం అప్పుడే బలి అయిపోయాం. అప్పుడే వాడి పని వాడు పూర్తి చేసేసుకున్నాడు. ఇప్పుడు వాడు చాటక నుంచి చక్కగా గుద్దేసుకుంటున్నాడు. అబ్బా, నేను వేసాను పొల్లా, పని అయిపోయింది. వీళ్ళు మర్చిపోయింది ఏంటి? మేము ఎవరి కొరకు నిలబడాలా? దేవుని కొరకు. ఎవరి కొరకు నిలబడుతున్నాం? దాని కొరకు. మా ప్రవర్తన ఎలా ఉంది? వాడు కోరుకున్నట్టే ఉంది. వీడు చేయవలసింది ఏంటి? ఒక మూల కూర్చుని సంప్రదించుకుంటే సరిపోదు. అలా కాదు. అలామా ఆ చెట్టు పండు తినాలని మనసులో ఉందంటే, పిచ్చి ముద్ద నువ్వు చెట్టు పండు తినాలంటావేంటి? బాబు, దేవుడు ఏమన్నాడు మనతోటి? చెట్టు పండు తినద్దన్నాడు కదా. మనం దేవుడికి దూరం అయిపోం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అసలు పరిస్థితి ఎంతవరకు రాకపోదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవడం వలన, ఒకరి మీద ఒకరు సందేహించుకోవటం వలన, ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవటం వలన, ఒకరి మీద ఒకరు అనుమానపడటం వలన వీళ్ళిద్దరిలో వచ్చిన దూరత్వాలు ఎంత భారీ నష్టం తీసుకొచ్చాయంటే, ఈ రోజు నువ్వు నేను ఉన్న దుస్థితి ఆ రోజు జరిగిన కారణం. ఇద్దరు పక్కన పక్కన కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది. సమస్య సాల్వ్ అయిపోయేది, అక్కడికక్కడే తేలిపోయేది. ఇదిగో నువ్వు ఇలా నాకు నచ్చలా, ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు నచ్చలా, ఇదిగో నువ్వు ఇలా ప్రవర్తించావు నాకు నచ్చల. అయితే ఫినిష్, సర్ది తీసుకుంటాడు. అక్కడికక్కడ అయిపోదు. అది మనసులో పెట్టుకుని
అది కుళ్ళిపోయి అందులోంచి దుర్వాసన బయటకు వస్తూ, ఆ దుర్వాసన నోరింపుతున్నప్పుడు అలా వీడి నోట్లించాలా దాని నోట్లించాలన్న బయట పడుతూ కప్పు కొడుతుందని నువ్వు, కప్పు కొడుతుందని నేను, ఇద్దరు ఎవరు మళ్ళీ పొడుగు వెళ్ళాలి. రాత్రి పక్కన పడుకున్నప్పుడు సరదాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. తెల్లారేటప్పుడు కంపులు వచ్చేస్తాయా? రాత్రి లేని కంపు పొద్దున వస్తుందా నీకు? పాతాళ ద్వారములు వారి ఎదుట ఇది దేవుని ప్రేమ. దేవుడు చేసిన వివాహం ఇది. ఎట్లా ఉండాలి మనం? ఎవరికి మహిమ తీసుకురావాలి? సాతానుగా లేకపోతే దేవుడిగా? కనుక ఈ మాట మనము ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. దేవుడు కట్టే సంఘము ఎలాంటిది అంటే, ఈ సంఘములో ఒకరికి ఒకరు సహాయపడుతూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, ఎఫెసీ పత్రికలోని, కొలస్సీ పత్రికల్లోని ఎవరు వారి కీర్తనలతోనూ ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నారు. ఎలా హెచ్చరించుకున్నారండి? కీర్తనలతోనూ. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ఇదే బంధానం సంఘంలో కూడా అవుతుంది. భార్యాభర్తల దగ్గర ఆగిపోవాలి. ప్రభువు వచ్చేంత వరకు ఈ సమాజం, ఈ లోకం, దీనికి అధిపతి వాడు కనుక వాడు ఎలాగైనా దీని మీద దాడి చేస్తాడు. వాడు ఎలాగైనా దేవుడి పని పాటు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో నేను ఎవరి చేతిలో వాడబడుతున్నానో అది నేను కొంచెం మెరుగుగా ఉండాలి. అది మీరు కొంచెం ఆలోచన చేసుకోవాలి. అది భార్యాభర్తలవని, సంఘంలో విశ్వాసులవని, పరిశుద్ధులవని, ఎవరైనా కానీ కొంచెం వివేచన ఉండాలి. అందుకనే లేఖనాలను హృదయంలో భద్రపరచుకోండి. ఆ లేఖనము వెలుగుతున్నంతసేపు నువ్వు దేవుని వెలుగులో ఉన్నావో అపవాది వెలుగులో ఉన్నావో అర్థమవుతుంది. కనుక ఆదాము అవ్వలు చేసిన పొరపాటు వలన, వాళ్ళు చేసిన తప్పిదముల వలన నేటి వరకు దాని పరిణామాన్ని మనమందరము అనుభవిస్తున్నాం. ఇప్పుడు వారు చేసిన తప్పుడు మనము చేయకుండా దేవుడు ఏ ఉద్దేశము చెప్పున సంఘమును కడుతున్నాడు, ఏ ఉద్దేశము చెప్పున భార్యాభర్తల్ని ఒకటి చేస్తున్నాడు, ఏ ఉద్దేశము చెప్పున రక్షింపబడిన వారిని పరిశుద్ధ సంఘము శేషించిన సంఘముగా కడుతున్నాడు. వారు మెరుగుగా ఉండి ఒకవేళ ఎంత సులభమైన మార్గాలు, ఎంత సులభమైన పద్ధతులు పెట్టాడు. నువ్వు చేయాల్సిందంతా ఏంటి? సమస్య వచ్చిందా? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి రా, ఆయన అడుగు. ఏదైనా సమస్య వచ్చిందంటే ప్రభు దగ్గరికి రా, ప్రభుని అడుగు. 2 విషయాలు నేను చెప్తూ వచ్చాను, 2 తలంపులు. ప్రభువు ఆ సంఘము కట్టేటప్పుడు దాని విషయంలో 2 విధాల వైఖరి కలిగి ఉన్నాడు, యాటిట్యూడ్. ఈ వైఖరి పరిశుద్ధులందరిలో ఉండాలి. ఈ 2 వైఖరులు పరిశుద్ధులందరిలో ఉండాలి. ఏమండి? కనుక మొట్టమొదటిది, ప్రభువు తండ్రి సమయం కొరకు వేచి ఉన్నాడు. తోచింది లేచిందే పడుక, లేచిందే పడగన్నట్టు లేదు. నా సమయం ఇంకా రాలే. తండ్రి చెప్పేంత వరకు వేచి ఉన్నాడు. ఎదుర్కొన్న పరిస్థితులు తారుమారుగా కనబడుతున్నాయి, ఎదుర్కొన్న పరిస్థితులు దారుణంగా కనబడుతున్నాయి. తండ్రి అన్నాడు, ఆగు, ఇంకా టైం రాలేదు, వెయిట్. ఆత్మతో నింపబడిన వాడు ఆత్మీయంగా స్పందిస్తాడు, శరీరానుసారంగా ఉన్నవాడు శరీరంతో స్పందిస్తాడు. రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి, రెండింటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 వైఖరులు ఏంటి? ఇది మనలో ఉందో లేదో కూడా మనం చూసుకుందాం. అలాగా మనం ప్రభు పనుల్లో పాల్గొంటున్నాం. ఈ వైఖరి నాలో ఉందా? ఈ వైఖరి నీలో ఉందా?
మన అందరిలో ఈ వైఖరి ఉందా? ఈ రెండు వైఖరులు ఏంటో మనం గమనిద్దాం రండి. ప్రభు పరిచయం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి అద్భుతం ఆయన కానాను పెళ్లి విందులో చేశారు. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయం మనందరికీ పరిచితమైన వాక్య భాగం. 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం మనము గమనించగలం. 12వ వచనం తర్వాత ఆయన చేసిన పని ఇది. మొదటి వైఖరి మనందరిలో ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇది మొదటి వచనం నుండి 12వ వచనం వరకు ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం అనేది మనము చూస్తూ వస్తున్నాం. 13వ వచనం నుంచి మీరు గమనిస్తే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేములోకి వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను చూచి మొట్టమొదటి వైఖరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ అద్భుతము చేసిన తర్వాత దేవాలయం, యెరూషలేము అనగా దేవుని మందిరం, ఆ దేవాలయంలోకి రాగా ఆయన చూసిన దృశ్యము ఆయన్ని చాలా వేధించింది. ఆయన ఎంతగా ఆయనకి ఆవేశం కలిగిందంటే, ఎంతగా ఆయనకి కోపం కలిగిందంటే, ఆయన తాళ్ళు కొన్ని తీసుకుని దాంతో ఒక కొరడా తల్లి, ఆ కొరడాతో ఏం చేశాడు? దేవుని మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చిన వారిని తరుముతూ వచ్చాడు. ఏమండి? దేవుని మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చిన వారిని తరుముతూ వచ్చాడు. ఈ వైఖరి మనందరిలో ఉండాలి. ఎలాంటి వైఖరి ఉండాలి? 17వ వచనాన్ని దయచేసి అందరూ మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి, దీన్ని కంటతా పెట్టుకోండి, వ్యక్తిగతంగా మీరు ధ్యానించండి. నేను ప్రార్థన చేస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము మీ అందరి జీవితాలలో నిజం చేయునుగాక. 17వ వచనం, ఆయన శిష్యులు, నీ ఇంటిన కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది, రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము. దేవుని ఇంటిని పట్ల ఆసక్తి, దేవుని ఇల్లు, దాని విషయంలో నా హృదయంలో నిత్యము మండుతూ ఉండాలి. ఇది మొట్టమొదటి వైఖరి ప్రభు కలిగి ఉన్నాడు. ఆ సంఘమును నేను కట్టేదను, దాని పట్ల నాకున్న వైఖరి ఏంటి? ఆ ఇంటి పట్ల ఆసక్తి నన్ను ఇది నన్ను మండి లోపల మంట పుడుతుంది. ఆ మంట ఆడదు ఎప్పుడు కూడా. నా మందిరం పట్ల నాకున్న ఆసక్తి అది ఎప్పుడు ఆడదు. నాకు రెండో జాతి ఉండదు. ఒకటే, ఆ దేవుని మందిరం. ఆ మందిరంలో కూర్చోవాలా, ఆ మందిరంలో వాక్యం ధ్యానించాలా, ఆ మందిరంలో ఏదైనా పని చేయాలా. ఈ మందిరం పట్ల నాకున్న ఆసక్తి నన్ను భక్షించడం అంటే కాల్చేయడం, నన్ను బూడిద చేస్తున్నాను. ఈ మందిర ఆవరణానికి నేను ఏ మాత్రము దూరంగా వెళ్ళానా ఆ మంటలు నన్ను కాల్చేస్తున్నాయి. నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తాను. మళ్ళీ ఆసక్తి అనేది నన్ను మాటి మాటికి దేవుని మందిరానికి వెనక్కి లాక్కుని తీసుకొస్తాను. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది నిజమవ్వాలి మీ జీవితాల్లో. మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా యోహాను సువార్త 2:17 మా జీవితంలో నిజం చెయ్యము. నీ మందిరం పట్ల మాకు ఆసక్తి, అది మమ్మల్ని భక్షించినట్లు చేయి, మమ్మల్ని కాల్చినట్లు చేయి. లేకపోతే ఇంత పెద్ద మందిరం ఇచ్చి దేవుడు మనకి ప్రయోజనం లేదు. దీన్ని స్వతంత్రించుకున్నాం. ఇది నాది అనే భావం నాకు రానంత వరకు దీని పట్ల నాకు ఆసక్తి కలగదు. ఇది
చాలా ముఖ్యం. ఏమండి? అయితే ఇక్కడ కొన్ని తలంపులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఆలోచనలు మనం ఆలోచించాలి. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? ఎఫెసీ పత్రికలో మనం చూసాం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి. సరేనా? అంటే సంఘము ఎవరి స్వాధీనంలో ఉన్నట్టు? క్రీస్తు స్వాధీనం అందు. సరేనా? ఒకవేళ సంఘం క్రీస్తు స్వాధీనం అందుంది అంటే ఇది తెలియకుండానే జరుగుతుందా? పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము, పరిశుద్ధుల యొక్క ఆత్మీయ స్థితి ప్రభుకి తెలియకుండానే ఉంటుందా? తెలుసు. కానీ ప్రభు దేవుని కొరకు వేచి ఉన్నాడు, తన సమయం కొరకు వేచి ఉన్నాడు, తండ్రి సమయం కొరకు వేచి ఉన్నాడు. రెండోది, ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక నీకు కృప వెంబడి కృప దయచేస్తున్నాడు. సరే, రేపైనా మారుతారు, ఎదురైనా మారుతారు, అవతలైనా మారుతారు. ఏదో ఒక రోజు నీ మందిరం పట్ల ఆసక్తి వీళ్ళకి ఎలాగైనా కలుగుతుంది అనే విశ్వాసం ప్రభువు నాకైతే ఉంది. అందుకని నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఇది కేవలం ఆ సమయం అంతే. ఆ ప్రభు సమయం రాగానే ఆ వ్యక్తి ఆటోమేటిక్ ఒక మంత్రం, ఒక మ్యాజిక్ జరిగినట్టే. అంతవరకు దేవుడు నాకు నిరీక్షణ అయితే ఇచ్చాడు. ఈ లోపల నేను తొందరపడ్డాను, పైగా మన దేవుడు ఎంత మర్యాదస్తుడంటే ఎవరిని బలవంతం చేయడండి. కాళ్ళు చేతులు వెనబడుతూ మనందరం ఈ వాడికి ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడు. ఆయన మర్యాదస్తుడు అయిపోయాడు. బలవంతంగా ఆయన చేయించు. కాపురాలు అనేది బలవంతంగా జరగవండి. కాపురాలు అనేది ఇష్టంగా జరగాలి. ఆ భార్యకు ఇష్టం అవ్వాలి, భర్తకు ఇష్టం అవ్వాలి. వాళ్ళిద్దరికి ఇష్టమైతేనే పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరు ఇష్టపడితేనే కాపురాలు ముందుకు సాగుతాయి. ఒకరి మీద ఒకరి ద్వేషాలు పెంచుకుంటే ఏమవుతుందంటే మొహాలు మార్చుకుని ఎవరిచ్చారు మీకు అధికారం? దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? దేనికి అన్నారు మరి పిల్లల్ని? ఆ పిల్లలు నష్టపోవట్లేదా? నిన్నటి వరకు తీగా ఉందా, ఇవాళ చెదెక్కేసిందా? ఎలా సాధ్యం అది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. అది సాధ్యమే కాదు. ఎక్కడ పొరపాటు జరిగింది? ఎవడో మధ్యలో చేదు అనేది కలిపేశాడు. వాడే సాతాను. వాడిని గుర్తించి ఇప్పుడు అమృతం కలిపిపోయే వాడి దగ్గరికి రా. నువ్వు ప్రేమమయుడు, ఆ ప్రేమలు ఆరిపోయినట్టున్నాయి, ఆ కలుపు నేను దగ్గరికి వచ్చాను. ఈ విషయాన్ని తీసే మమ్మల్ని తిరిగి కట్టు. పాతాళ ద్వారములు మా యొద్ద నిలవనేరవు. భూమి మీద ఏ శక్తియు మమ్మల్ని వేరు చేయనేరవు. సంఘం కూడా అంతే. నీకు ఆ తలపు, ఆ ఆలోచన ఉంటే నీకు అసలు ఫిర్యాదు ఉండదు. చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యం. అయితే ఇది మనందరి జీవితంలో నిజం. ఏమండి? కరెక్ట్గా మీకు ఈ విషయం తెలుసా? యేసుప్రభు 2 సార్లు బెత్తాలన్నాడు. అదే కొరడాలు 2 సార్లు కొరడాలన్నట్టు అవ్వడం తెలుసా? కరెక్ట్గా 3.5 సంవత్సరాల తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇది యేసుక్రీస్తు ప్రభు సిలువ యొక్క కొద్ది రోజుల ముందు మాత్రమే. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. 33.5 సంవత్సరాలు దాదాపు దగ్గర పడ్డాయి. కొద్ది రోజుల ముందర లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం. పేజ్ నెంబర్ చెప్పండి. 72వ పేజీ. లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం.
ఈ శిష్యులను గర్భించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి ఇది పూర్వమేగా ఈ రాళ్ళు కేకలు వేయనని చెప్పు. సరే, ఇప్పుడు చూడండి, రెండో వైఖరి. మొదటి వైఖరి దేవుని మందిరం పట్ల ఆసక్తి, ఇది మొదటి వైఖరి. దేవుని మందిరం పట్ల శరీరం మందు మంటలు పుట్టడం, ఇది మొదటి. రెండో వైఖరి ఏంటి? 41వ వచనాన్ని అందరూ అండర్లైన్ చేసుకోండి. యెరూషలేమునకు సమీపిస్తున్నాడు ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను. ప్రభువు దేవుని సంఘాన్ని చూసి కళ్ళను నీళ్ళు పెట్టుకున్నాడు. దాని విషయము ఏంటి? సంఘం ఇలాగైపోయింది, నేను ఏ ఉద్దేశంతో నేను సంఘానికి కడుతున్నా, ఈ సంఘంలో ఉండే విశ్వాసులు ఏంటి ఇలాగైపోయారు అని చెప్పి కన్నీరు. ప్రేమైన సహోదరి, దేవుని సంఘము పట్ల నీకు ఆ కన్నీరు ఉందా? ఆ కన్నీటి ప్రార్థన ఉందా? ఒకటి, దేవుని మందిరం పట్ల ఆసక్తి నన్ను భక్షించడం. రెండోది, దేవుని సంఘం విషయంలో నాకు కన్నీరు. దేవుని సంఘం విషయంలో నాకు కన్నీరు రావడం. ఇక్కడే ఇలా ఏడుస్తూ ఎందుకు ఏడ్చాడంట? ఎందుకు ఏడ్చాడు? చూడండి 45 ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయములు చేయవారితో దేవుని మందిరాన్ని ఎక్కడికి తీసుకొచ్చేసారండి? దేవుని మందిరాన్ని దొంగల గృహముగా మార్చేశారంటే దేవుని మందిరం నిండా ఎవరున్నారు? విశ్వాసం లేదు. విశ్వాసులందరూ ఏమైపోయారు? దొంగలుగా మారిపోయారు. ఆ దుస్థితిని చూశాడు, కళ్ళట్టు నీళ్ళు పెట్టుకున్నారు. ఎవరు? సంఘాన్ని కట్టే ఆయన. కనుక ప్రభు అడుగుజాడలో నడిచే నీవు నేను ఆ సంఘము పట్ల మనకి కన్నీరు ఉండాలి. దేవుని మందిరానికి వచ్చి మనం కన్నీటితో ప్రార్థన, ఓ ప్రభా నీ మందిరం మళ్ళీ కట్టు. అందరూ దొంగలమైపోయాం. అందరూ నీ సమయాన్ని దోచుకుంటున్నాం, నీ వాక్యాన్ని దోచుకుంటున్నాం, నీ ఆశీర్వాదాన్ని దోచుకుంటున్నాం, నీ మంచితనాన్ని దోచుకుంటున్నాం, నీ ప్రేమను దోచుకుంటున్నాం. అంతా వేషధారణ ప్రభా. ఆత్మతో నింపబడే అనుభవాలు మాకు ఎవరికి లేవు. పాతాళ ద్వారమును మా యొక్క నిలవలేమని నువ్వు చెప్పావే కానీ వాడికి మేము మీకు ఒక మాట చెప్పి ముగిస్తాం. మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఎడ్వర్డ్ విలియం గారి యొక్క మాట. మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. ఆ చుట్టం వచ్చి అన్నాడు, ఏదో బాబు చాలా రోజులు కనబడ్డా అంటే నేను మా ఆయన వచ్చాను, చిన్న ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, ఒక 2 రోజుల్లో వెళ్ళిపోతాను మళ్ళీ అన్నాడు. సరే నా బాబు కూర్చోడానికి స్నానం చేయడానికి అన్ని సౌకర్యాలు కలిసి చేశారు. ఆ 2 రోజులు పోయిన పెట్టారు. 2 రోజులు అయిపోయింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు వెళ్ళంట, వచ్చిన వాడు కలగంట. ఇలాగ 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి ఏమనిపిస్తుంది? యజమానికి ఎలా ఉంటుంది? ఒక పక్క విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? 2 రోజులని చెప్పి వచ్చాడు, వాడు వచ్చాడు, ఏం బాబు ఆ మామయ్య అలా ఉందే, ఏం చెప్పరా బాబు నా బాధలు. 2 రోజులని చెప్పి వచ్చాడు, 10 రోజులు ఇక్కడ ఏంటి? 2 రోజులని చెప్పి వచ్చాడు, 10 రోజులు ఇక్కడ గట్టిగా, 10 రోజులు ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నాడు. ఆడి ఏడో మాకు నెమ్మది రాదు. ఇప్పుడు ఈ తిష్టకి ముందు ప్రా అనే పదం కలిపామనుకో ఏమవుతుంది? ప్రతిష్ట. ఇప్పుడు అయిష్టకరంగా ఉంటే అది తిష్ట వేసి కూర్చున్నాడు, ఇష్టపూర్వకంగా కూర్చుంటే అనేక సార్లు మనం సాతానుని మన మధ్యలో ప్రతిష్ఠించేసుకుంటాం. అపవాదిని 3 పెళ్ళాలైన సంఘమైన మన ప్రవర్తనతో మన మాటలతో వాడిని దండం పెడతాడు, సాగిపడతాడు. దాని లోపలికి వచ్చి ఎన్ని రోజులు నీదే లోటు,
దక్కుతాడు. తిష్టకి ప్రతిష్టకి ఇది తేడా. ఎవరిని మనం అసహించుకోవాలి, ఎవరిని మనం ఎదురాడాలి. మన పోరాటం ఎవరితో? ఒకరితో ఒకరిగా, నీకు నాకు ఆ పోరాటం. మనం పోరాడింది ఎవరికి? ఎంత పెద్ద పోరాటం దేవుడు మనకు అప్పగించాడు. ఎంత పెద్ద పోరాటం అండి. ఎవరితో? మన పోరాటం రక్తమాంసములతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మలతోనూ చీకటి శక్తులతోనూ ఈ లోక అధిపతులతో. వాడు దాన్ని తీసుకొచ్చి నీకు నాకు వచ్చిన పొలగీసి కొట్టుకోండి రమ్మో, ఆ మూడు పెళ్ళాలి కొట్టుకోండి రమ్మో. అయితే ఇక్కడ మన ఆయుధాలన్నీ ఇక్కడ అయిపోతున్నాయి. అసలైన వాడు వాడిని మనం ప్రతిష్ఠించేసుకున్నాం. అప్పుడే వాడు మనం నెత్తినే కూర్చొని తాను ఆడకపోతే ఇంకేం చేస్తాడు? ప్రియమైన భార్యాభర్తలారా, మేల్కోండి. మీరు ఎవరి చేతిలో ఉన్నారో చూసుకోండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని జతపరిచిన రీతి, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవనేరము. కనుక వాడిని మధ్యలో తీసుకొచ్చి ప్రతిష్ఠించుకోకండి. ఎవరిని తెచ్చుకోవాలా? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడినైనా ఆ ప్రభువుని ప్రతిష్ఠించు. ప్రభు, నువ్వు చెప్పు, మేము బుద్ధిహీనులు, మేము బలహీనులు, మమ్మల్ని బలపరచు, మేము నడవలసిన త్రోవ మాకు బోధించు. రెండు పదాలకి ఎప్పుడైనా అర్థం చేసుకోండి. చర్చ, వాదన, ఈ రెండింటికి తేడా ఉంటుంది. ఇద్దరు కూర్చుని చర్చించుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ ఏది క్షేమమో అది తెలుస్తుంది. కానీ అదే ఇద్దరు కూర్చుని వాదన ఆడుకున్నప్పుడు నువ్వు కరెక్టా, నేను కరెక్టా, ఇది తెలియదు. మనకు కావాల్సింది ఏంటి? ఏది కరెక్ట్? నువ్వా నేనా కాదు, మన ఇద్దరికి ఏది కరెక్ట్? మన ఇద్దరికి ఏది కరెక్టో తెలియాలంటే ఏం చేయాలా? ఇద్దరు కూర్చుని చర్చించుకుంటే సరిపోదు. కొద్దిగా సర్దుబాటు. నాకు ఇది నచ్చలా, ఓకే ఇక్కడే సార్. నాకు ఇది నచ్చలా, నాకు ఓకే నేను కొనసాగుతుంది. ఫినిష్. ఎంత సులభం అది, ఎంత సులభం అది. దేవుడు కట్టే ఉద్దేశం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? ఇవి రెండింటికి కొంచెం మనం లోతుగా ఆలోచన చేయాలి. ఆ సంఘం పట్ల మనకి కన్నీరు, ఆ సంఘం పట్ల మనకి నిట్టూర్పు ఉండాలి. అది మన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. ఇది లేకపోతే మాత్రం మనం అందులో ఉన్నామో లేదో మనకే డౌట్. ఈ రెండు వైఖరులు మనకి లేకపోతే ఆ సంఘంలో నువ్వు నేను ఉన్నామో లేదో మనకి కొద్దిగా మనం పునరాలోచన చేసుకోవాలి. ఇది చాలా బాధతోనే చెప్తున్నాను. కనుక మేలుకుందాం మనం. ఈ రెండు వైఖరులు దైవజనుడు ఎందుకు చెప్పాడు? ఇంకే రోజు బతుకుంటాడో కూడా తెలియదు. ఈ కడవరి దినాలలో ప్రతి సంఘములో ఈ రెండు వైఖరులు చాలా అవసరం. ప్రతి భార్య భర్త మత్తయి వార్త 16:18 ప్రకారం నా సంఘమును నేను కట్టెదను, పాతాళ ద్వారములు వాటి ఎదుట నిలవనేరను. ఒకటి, ఆ సంఘంలో ఉన్న వారికి రెండు వైఖరులు. నీ మందిరం పట్ల నా ఆసక్తి నన్ను భక్షిస్తోంది, అది నన్ను కాల్చివేస్తోంది. ఇది మొదటి వైఖరి. రెండో వైఖరి కన్నీరు. వేలెత్తి చూపించడం, నేరం మోపడం, ఇది చాలా సులభం, వెరీ ఈజీ, ఎవరైనా చేయగలరు. కానీ ప్రభు మాత్రం ఆ పని చేయగలరు. ప్రభు ఏం చేశాడు? కన్నీరు విడిచాడు. యెరూషలేము విషయమై ఆయన ఏడ్చెను అని రాశాడు. సంఘంలో కన్నీటి ప్రార్థనలు కొలువయ్యాయి, అంతే, ఏమి లేదు. మనమందరం చక్కగా ఉన్నాం, బాగున్నాం. మన ఎదుగుదల మనకు కనపడకుండా ఉన్నట్టు అపవాది కుట్రపడ్డాడు. ఆత్మీయ ఎదుగుదల ఆత్మ సంబంధమైనలాగానే మరుగై ఉంటుంది, అది గడ్డి కనపడదు. ఇది ఎప్పుడు మర్చిపోవాలి.
కనుక పరిశుద్ధాత్మ మనందరికీ తోడై ఉన్నదిగా ఈ విషయమై ఈ రెండు వైఖరులు మనమందరం కలిగి ఆ దేవుని మందిరం పట్ల మనందరికీ ఆసక్తి కలిగి అలాగే ఆ మందిరం సంఘం విషయంలో మనమందరం కన్నీరుకిచ్చేవారుగా ఇంకా ఎదగవలసిన వారి విషయంలో మనం కన్నీరు వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకునేవారిగా ఇంకా ఎక్కువ తరచుగా దేవుని సంఘములో దేవుని మందిరంలో కూడుకునేవారిగా దేవుని లేఖనాలను ఇంకా ధ్యానించేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకునేవారిగా మనమందరం ఉండలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయడం కాక ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.